బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేయర్ పోట్లూరి శ్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో అంతా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇక మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. దీంతో శనివారం రాత్రి శ్రవంతి మీడియా ఎదుట రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ కలెక్టర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేయనున్నారు. మేయర్ రాజీనామా ఆమోదం పొందితే అవిశ్వాసానికి అవకాశం ఉండదు. ఎన్నికల కమిషన్ అనుమతితో మేయర్ ఎన్నికను నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే మేయర్ శ్రవంతి మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 5 కార్పొరేటర్లు వైసీపీలో చేరితే వారిని బెదిరించారని అన్నారు. నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ అందిస్తారు. బాలరాజు, ఓవర్ టు యు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పోట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే లక్ష్యంగా టీడీపీ డైరెక్ట్ గా మద్దతు తెలపకపోయినా ఎలాగోలా వైసీపీ మేయర్ ను కాపాడుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ చేసిన ప్రతివ్యూహాలు నిన్నటి వరకు రాజకీయాలను రక్తి కట్టించగా మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిల వ్యూహాలతో చతికిలబడిన వైసీపీ అయోమయ స్థితికి చేరుకున్న వేళ మేయర్ పోట్లూరి శ్రవంతి తీసుకున్న సంచలన నిర్ణయంతో నిన్నటి వరకు వేడివేడిగా ఉన్న నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా కూల్ అయిపోయాయని చెప్పవచ్చు. ఇక నెల్లూరు కార్పొరేషన్ లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా 2024 ఎన్నికల సమయంలో ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో ప్రస్తుతం కార్పొరేటర్ల సంఖ్య 53గా ఉంది. ఇక రాజకీయ హీట్ కు ముందే తెలుగుదేశం పార్టీకి 36 మంది కార్పొరేటర్లు మద్దతు తెలుపుతుండగా వైసీపీ నుంచి రిటర్న్ వచ్చిన 2 కార్పొరేటర్లతో ఆ సంఖ్య 38కి చేరింది. అయితే నిన్న జరిగిన పరిణామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన కార్పొరేటర్లైన 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీకి మద్దతు తెలిపే కార్పొరేటర్ల సంఖ్య 40కి పైగా చేరిపోయింది. దీంతో నిన్న మొన్నటి వరకు ఏదో రకంగా మేయర్ పీఠాన్ని కొనసాగించాలన్న యోచనతో వ్యూహాలను రచించుతూ పరోక్షంగా మేయర్ శ్రవంతికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలు అండగా నిలిచినట్లు తెలుస్తుంది. అయితే నిన్నటి పరిణామాలతో ఒక్కసారిగా వీరు కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో చేతులెత్తేయడంతో బలమైన టీడీపీతో ఇంకా పోరాడి 18వ తారీఖున ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత గద్దె దిగడం కంటే ముందుగానే రాజీనామా చేస్తే ప్రజలలో సానుభూతి అయినా లభిస్తుందని భావించే మేయర్ శ్రవంతి అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక నిర్ణయం తీసుకుని సంచలన ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గిరిజన బిడ్డ అయిన తనను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేయర్ స్థానంలో కూర్చొని పెడితే కూటమి ప్రభుత్వంలోని నేతలు కుట్రలతో దించాలని చూస్తున్నారని పేర్కొంటూ ఆమె రాజీనామా చేస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేడు కొద్దిసేపట్లోనే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి పోట్లూరి శ్రవంతి తన రాజీనామాను అందజేయనున్నారు. ఇక మేయర్ పోట్లూరి శ్రవంతి రాజీనామా ఆమోదం పొందినట్లయితే అవిశ్వాసం లేనట్లే చెప్పాలి. ఇక ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త మేయర్ ఎన్నికకు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచించినట్లుగా తెలుస్తుంది. అంటే ఎస్టీ మేయర్ కావడంతో ఇదే స్థానంలో మరో ఎస్టీ మహిళను కూర్చొని పెట్టేందుకు కూడా టీడీపీ ఇప్పటికే పన్నాగాలు పన్నట్లుగా కూడా స్పష్టమవుతుంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో
నిజంగా ఎంత బాధాకరం అంటే నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు, మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు, వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం, ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్నందుకు గాను నాకు ఎవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతోటి దీన్ని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను.